గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మిక సంఘాల జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పాలకుర్తి నియోజకవర్గంలో అన్ని మండలాల గ్రామ పంచాయతీ సిబ్బంది పెద్ద ఎత్తున మంత్రి క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. మంత్రి ఎర్రబెల్లికి వినతి పత్రం అందించాలని చూసినా అందుబాటులో లేకపోవడంతో క్యాంప్ ఆఫీస్ ప్రధాన గేటుకు కట్టి వెళ్లారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 50,000 మంది సిబ్బంది ఎండకు ఎండి వానకు తడిసి పనిచేస్తున్నారని, తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కార్మికులు డిమాండ్ చేశారు. ఇక సీఎం కేసీఆర్ చెప్పిన మాటలు నిలబెట్టుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మల్టీపర్పస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని, కార్మికుని కనీస వేతనం 26,000గా నిర్ణయించాలని డిమాండ్ చేశారు. చేస్తున్నటువంటి సమ్మె డిమాండ్లు, ఈ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం మంత్రి దయాకర్ రావు గారు జోక్యం చేసుకొని సంబంధిత శాఖ అధికారులను పిలిపించుకొని రాష్ట్ర జేఏసీ నేతలతో చర్చలకు పిలిచి ఈ సమ్మె విరమణ కోసం, గ్రామ పంచాయతీ సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం బాధ్యత వహించాల్సిన మంత్రి బాధ్యత రహితంగా వ్యవహరించడం ఇది మేము తప్పు పట్టుతున్నాం. మేము వస్తున్నామని చెప్పినప్పటికీ మా మెమోరాండం తీసుకోకుండా మేము దగ్గరికి పర్లాంగ్ దూరం కూడా లేదు, మేము పక్క ఆఫీస్ పక్కకు వస్తే ఇంకో దారి గుంట ఆయన రోజు పోయే దారి గుంట కాకుండా పక్క దారి గుంట పారిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆయన మెమోరాండం తీసుకోకుండా వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి ఏంది? ఇట్లా మీరు మెమోరాండాలు తీసుకోకుండా మంత్రులు ఎమ్మెల్యేలు ఇట్నే అయితే ఈ నెల 21వ తారీఖు తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలని అడుగడుగున అడ్డుకుంటాం. ఎమ్మెల్యేలను మంత్రులను ఈ రాష్ట్రంలో తిరగకుండా అడ్డుకుంటాం.